హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎక్కడా కూడా 6 నెలలు పూర్తయినప్పటికీ కూడా వాటిని అమలు చేసే ప్రక్రియ లేదంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా అవాస్తవాలని అబద్ధాలని ప్రచారం చేసే విధంగా పదే పదే కూటమి సర్కార్ ప్రయత్నిస్తుందని చెప్పేసి కూడా కూటమి పైన జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. నిన్న ప్రకాశం జిల్లా నేతలతో జరిగినటువంటి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరగంది కూడా ఇప్పుడు అదే వాస్తవం చెప్పే విధంగా మీడియా ప్రచారాలు, దానికి అనుగుణంగా కూటమి చేస్తున్నటువంటి తీరుపైన కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు రేషన్ అక్రమణకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఎక్కడైనా రేషన్ అక్రమానికి గురైతే వాటికి సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, వైసీపీ నేతలు ఉన్నా కూడా చర్యలు తీసుకోండి. దీని మీద అంటే ఏదైతే తప్పుడు ప్రచారాలని తప్పుడు అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా వాటిని ఖండించే విధంగా ఉంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. ఇక మరోవైపు కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకొస్తూ వస్తుంది. అధికారుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. ఈ 6 నెలల్లో కొంతమంది అధికారులు సరిగా పనిచేయట్లేదు, 6 నెలల్లో కొంతమంది ఇంకా గాడిలో పడలేదంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కామెంట్స్ వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక దీంతోపాటు మంత్రివర్గంలో కొన్ని మార్పులు జరగబోతున్నట్టు కూడా తెలుస్తుంది. నాగబాబుకి మంత్రి పదవి, దాంతోపాటు కొంతమంది మంత్రులకు కూడా ఉద్వాసన పలికే ప్రయత్నంలో అయితే చంద్రబాబు సర్కార్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ అంశాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చూద్దాము. ఆయన 6 నెలలకు సంబంధించిన అంశం మీద ఆయన నిన్న మాట్లాడారు డైరెక్ట్గా పరిపాలనకు సంబంధించి. ఈ 6 నెలల్లో మీరు చేసింది ఏంది, మీరు ప్రకటించింది ఏంది, ఎక్కడా కూడా పొంతం లేదు అనే విధంగా ఆయన కొంత సీరియస్గానే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఈ 6 నెలలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ ఎలా చూడాలి? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన నాయకుడు ఇట్లాంటి టోన్ రావడానికి ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళ తప్పులు, వ్యూహాత్మక పొరపాట్లే కారణమవుతాయి. కూడా ప్రతిపక్షానికి టోన్ ఎప్పుడు ఉంటుందంటే అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పులు, అంటే ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేసినప్పుడు మాత్రమే ప్రతిపక్షానికి టోన్ ఉంటుంది అనుకుంటే పొరపాటు. అధికార పార్టీ చేసే పొలిటికల్ మిస్టేక్స్ కూడా ఆటోమేటిక్ గా ప్రతిపక్షానికి అందుకుంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అడ్వాంటేజ్ గా తీసుకోవాల్సిన సిచ్యువేషన్ తెలుగుదేశాన్ని. ఒకటి, భారీ మెజారిటీ, కేంద్రంలో మిత్రపక్షం అధికారంలో ఉంది. 2, జగన్మోహన్ రెడ్డి భారీ ఓటమి, వాళ్ళ పార్టీ శ్రేణుల్లో కూడా మన స్వయంకృతాపరాధమే వల్లే ఓడిపోయినామనే నైరాస్యం. దట్టు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం, ఇవన్నీ అడ్వాంటేజ్ గా తీసుకొని ఒక పాజిటివ్ నోటుతో మేము జయబోతాం రాష్ట్రంలో అనే యాంగిల్లో కానీ ముందుకెళ్ళిపోయింటే జగన్మోహన్ రెడ్డి గారికి టోన్ రావడం కాదు కదా, డిఫెన్స్ లో ఉండేవాడు. ఆయన సర్దిద్దుకోవడం సరిపోయింది. ఇంట్లో పార్టీ శ్రేణుల్ని దానికి భిన్నంగా వారం తిరక్క ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారికి టోన్ పెరగడానికి ప్రభుత్వమే కారణమైంది. కారణం ఏంటంటే ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ టోన్ తో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారో ఆ టోన్ అట్లే కొనసాగిస్తున్నారు. నేనేం తప్పు పట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకున్న రిజర్వేషన్స్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకున్న విమర్శలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ మనం పవర్లోకి వచ్చేసిన తర్వాత దానే టాపిక్ గా మార్చుకుంటే అదే జగన్మోహన్ రెడ్డి గారి టోన్ గా మార్చుకుంటాడు. ఇది రాజకీయాల్లో ఉన్న లాజిక్. ఉదాహరణకు అప్పుల పైన మాట్లాడారనుకోండి, వెంటనే జగన్ గారికి ఉన్న టోన్ ఏంటి? అవును, అప్పులు మీరు గతంలో చెప్పారు 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, పురంధేశ్వర గారు 12 లక్షల కోట్లు. తీరా మీ నోటుకుండానే అసెంబ్లీలో 6,70,000 7 లక్షల కోట్లు ఉన్నాయని మీరే చెప్తారు బడ్జెట్ ప్రసంగంలో. కాబట్టి మీ క్వశ్చన్ మీ ఆన్సర్ కి మీకే కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకోకుండా ఎట్టుంటాడు? అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కాదు, మన బలహీనత. అక్కడి నుంచి హామీల అమలు చేయలేకపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని విధ్వంసం చేసినాడు. హామీల అమలు చేయమని జగన్ గారు అడిగే హక్కు ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది. 2 కారణాలు ఇచ్చా. ప్రతిపక్షం కావడం మాత్రమే కాదు అశోక్ గారు, అది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేసినాడు ఈ హామీలు అమలు చేయడం సాధ్యం కాదని. కాబట్టి అట్లాంటి వ్యక్తి సాధ్యమవుతుంది, నాకు అనుభవం ఉందని చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నీ కారణం అంటే జగన్ ఎట్లా ఒప్పుకుంటాడు? నేను ఆ రోజే చెప్పాను కదా, ఆచరణ సాధ్యం కాదు ఆయన చెప్తున్నాడు అని. పోనీ రాష్ట్రం సంక్షోభం ఉందని కాబట్టి కొంత ఆలస్యం అవుదామని చెప్దామా? దాన్ని కూడా ఎలక్షన్ లో మాట్లాడేశారు. రాష్ట్రంలో సంక్షోభం ఉంది, శ్రీలంక అయిపోయింది, అవన్నీ ముందే మాట్లాడేసినాం. అంటే తెలుగుదేశం ఫ్రెష్ పార్టీ కాదు, కొత్తగా ఫస్ట్ టైం అధికారంలోకి వస్తే మాకు తెలియదు అనుకోవచ్చు. 15 ఏళ్ళ అధికారం,
దట్టు ఎలక్షన్ ముందు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడేనారు. ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు అంటున్నారు, అప్పుడు 14 లక్షల కోట్లు అప్పు అన్నారు, ఇంకా ఎక్కువ చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ చెప్పేసి మళ్ళీ కొత్త కథ చెప్తే ఎట్లా నమ్ముతారు? కానీ జగన్మోహన్ రెడ్డి గారికి టోన్ ఇస్తా ఉండేది అధికార పార్టీ. అధికార పార్టీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి బీజేపీలో సైలెంట్ గా ఉంటున్నారు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, జగన్కి వ్యతిరేక పాత్ర వహిస్తారు అనుకుంటున్నారు. కాదు, మీరు ప్రతిపక్ష పాత్రకి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఇంకా అధికారులు దారిలోకి రాలేదంటే కొంతకాలం ఇద్దరు జనం అనుకుంటున్నారు, ఇంకా మీ దారిలోకి రాలేదంటే మీ ఇన్ఎఫిషియన్సీ అంటారు కదా. అధికారం మీ దగ్గర ఉంది, కలెక్టర్లందరినీ మార్చే అధికారం మీకుంది, దాదాపు 90% మార్చేశారు. మీకు అధికారం చేతిలో ఆ కలెక్టర్ బాగుంది, ఇంకో కలెక్టర్ని పెట్టుకోవాలి. ఆ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అంత విశేష అధికారం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, నేను ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్ గా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రజలు మన మీద వ్యతిరేకంగా ఉన్నారు, మీరు సరిగా పనిచేయండి, మీరు సరిగా పనిచేయాలని చెప్పి అంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి డైరెక్ట్ గా వ్యతిరేకత ఉందని చెప్పేసి ఆయనే మాట్లాడుతున్నటువంటి తరుణంలో దీన్ని ఇంకా అడ్వాంటేజ్ ఇచ్చినట్టు అయిపోతుంది కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ నేను మొదటి నుంచి చెప్తా ఉండేది కూటమి యొక్క వైఫల్యాలు, అంటే ప్రజా వ్యతిరేకత కాదు, పొలిటికల్ వైఫల్యాలు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది, ప్రజల్లో మంచి పేరు తెచ్చే కెపాసిటీ కలెక్టర్లకు ఉండదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం చేస్తారు, వాళ్ళు ప్రభుత్వ విధానాలు అమలు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ట్రో అప్ ఛార్జీలు ఏమని చెప్పి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకున్నాను, కలెక్టర్ వద్దనగలడా? ఇప్పుడు జిల్లాలో ఎవరన్నా ధర్నా చేస్తారు, అయ్యా ట్రో అప్ ఛార్జీలు తగ్గించండి మాకు వద్దని, కలెక్టర్ చేసుకోగలడా? పెంచగలడా? పాలసీని అమలు చేస్తాడు. ఏదైనా ఉంటే రోజువారు ప్రజల సమస్యలు గతంలో ఇంటి సమస్య, ఈది సమస్య ఇవి ఉండేటివి, ఇప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు మేజర్ ఇష్యూ ప్రభుత్వంతో సమస్యలు ఉంటాయి ప్రజలకు. ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు, ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటే ప్రజలు డిసప్పాయింట్ అవుతారు. దీంట్లో కలెక్టర్లు ఏం చేయగలడు? కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేయగలంటే ప్రభుత్వం నిర్ణయాన్ని ఎఫెక్ట్ గా అమలు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాలి, మేము ఈ ప్రజల కోసం ఈ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను, ఈ కలెక్టర్ సరిగ్గా పనిచేయలేదు, ఆ మంచి నిర్ణయం నేను చెప్పమని చూద్దాం. కూడా కేబినెట్ లో మీరు తీసుకున్న నిర్ణయాన్ని కదా కలెక్టర్ అమలు చేస్తాడు. మీరు తీసుకున్న నిర్ణయం అదిగో అమ్మఒడి పథకాన్ని మేము ప్రతి ఒక్కరికి ఇవ్వాలనుకున్నాము, కలెక్టర్లు సరిగ్గా పనిచేయకపోవడం సగం మందికి అందింది, సగం మంది కోపంగా ఉన్నారు. లేదా లేకపోతే రైతు భరోసా 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇమ్మన్నాము, కలెక్టర్లు సరిగ్గా పనిచేయలేదు కాబట్టి సగం మందికి అందలేదు కోపం. ఇది చెప్పగలరా మీరు? కాబట్టి పాలసీ డెసిషన్స్ మాత్రం అమలు చేసే కలెక్టర్లు ప్రభుత్వానికి మంచి పేరు చెడ్డ పేరు తేలేరు. అధికారుల నిర్వాహం వల్ల ఏ పార్టీ ఓడిపోదు, ఏ పార్టీ గెలవదు, జస్ట్ ప్రభావితం చేస్తారు వాళ్ళు. మీకు ఇష్టం అయితే వాళ్ళు మార్చుకోవచ్చు. కాబట్టి మీ వైఫల్యాన్ని తీసుకొచ్చి కలెక్టర్ల మీద నెడితే ఎట్లా? వాళ్ళు అంటే ఏం మాట్లాడలేరు, అన్ని నవ్వుకుంటారు, గమ్మున ఉంటారు, మనకు తప్పదు కదా వినాల్సిందే అనేసి. కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకొని పోతా ఉంటారు. కాబట్టి ఈరోజు చెడ్డ పేరు ప్రభుత్వానికి, మంచి పేరు వచ్చినా మీ విధానాలే కారణం, చెడ్డ పేరు వచ్చినా మీ విధానాలే కారణం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించుతో మంచిది. ఓకే, ఇంకోటి సార్, ఈ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి ఒక వివాదం అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కాకినాడ వెళ్ళారో అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఇష్యూ దేశవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. దాని మీద నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరో సీజ్ చేయమన్నారు, ఎవరో రేషన్ బియ్యం అక్రమంగా తరలిచ్చారు, దాన్ని ఎవరు చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిపోయింది, ఈ 6 నెలల్లో మరి ఇన్ని బియ్యం స్మగ్లింగ్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు వచ్చి హడావిడి చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మీరు 6 నెలలకు సంబంధించి మరి ఎవరు స్మగ్లింగ్ చేస్తున్నారు? మీ ఎమ్మెల్యేలా, మీ నేతల, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చెప్పారు. దీని మీద మీరు ఏ విచారణకు ఇచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు యాక్షన్ తీసుకునే ప్లేస్ లో ఉన్న అధికార పార్టీ డిమాండ్లు చేసిందంటే చాలా తీవ్రమైన తప్పులు చేస్తున్నట్లు లెక్క. ఓకే, ఇప్పుడు శ్రీవారి లడ్లు ఉంది, కల్తీ జరిగింది, రకరకాలు చెప్పారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితే కుదరదు. ఇప్పుడు అధికారులు యాక్షన్ లో ఉన్నారు, యాక్షన్ తీసుకోవాల్సిన ప్లేస్, యాక్షన్ తీసుకోవాల్సిన ఉన్న ప్లేస్ లో ఉన్న వాళ్ళు డిమాండ్లు చేస్తే ఎట్లా? ఈరోజు అన్యాయం అయిపోయింది, మీరు కాదు అన్యాయం అయిపోయింది ప్రతిపక్షం అంటుంది, న్యాయం చేసే పని మంది, ఎంత చేయగలుగుతా అంత. ఇప్పుడు రేషన్ బియ్యం సమస్య ఉంది. రేషన్ బియ్యం అంటే ఏంటి? పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత రైస్. ఆ రైస్ వాళ్ళు వాడుకోకుండా స్మగుల్ జరుగుతా ఉంది, అది చివరకు విదేశాలకు ఎక్స్పోజ్ అయ్యే వరకు వస్తా ఉంది. దీంట్లో ఎవరి పాత్ర ఎంత ఉందో నాకు తెలియదు, కానీ అది ఒక నిజం. ఎందుకు నిజం? ప్రభుత్వం తీసుకుంటున్న రైస్ ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు దాన్ని మా రాయలసీమ ఎంగ్లేజ్ అంటే ఇడ్లీకి దోశకి లాంటివి వాడుకుంటున్నారు, మిగతా తిరిగి మార్కెట్లో ఇచ్చేస్తున్నారు. అదే వీళ్ళు ఫ్రీగా తీసుకున్న 4 రూపాయలు 5 రూపాయలకి వీళ్ళు ఇస్తారు, వాళ్ళు తీసుకెళ్లి ఇంకొక ఏజెన్సీ దగ్గర ఇంకో 10 రూపాయలకి ఇస్తారు,
దాని సరిహద్దులు దాటి అక్కడికి దాటి దాన్ని పాలిష్ చేసి మెల్లగా విద్యార్థి 20-30 రూపాయలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ మొత్తం తతంగంలో మనకి ఏం అర్థం కావాలి? ప్రతి లబ్ధిదారుడికి రైస్ అయితే వచ్చేస్తాం, అంతేగా రాష్ట్రం రాకపోతే గొగ్గోలు అయిపోయింటుంది, వస్తా ఉంది. అంటే ప్రతి రైతు ప్రతి వైట్ కాలర్ అంటే రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు ఉంటాయనుకుంటే ఒక ఉత్తారుగా 170-80 లక్షల రేషన్ కార్డులో 1 కోటి రేషన్ కార్డు ఉంటే 1 కోటి కుటుంబాలకి డెలివరీ అవుతా ఉంది. డెలివరీ అయితే ఆ 1 కోటి కుటుంబాల నుంచి కలెక్ట్ చేసి పాలిష్ చేసి పోర్టు వరకు వస్తా ఉంది. ఈ మొత్తంలో ఎంత లెంతీ ప్రాసెస్ ఉంది. అవును, ఎవరు బాధ్యులు? ఎవరు? సంఘ వ్యతిరేక శక్తులు, స్వార్థపరులు ఈ పని చేయొచ్చు. దాన్ని అడ్డుకోవాల్సింది ఎవరు? సరిహద్దులు ఉన్నాయి. పోర్టులోకి వచ్చిన తర్వాత ఆడావుడు ఎందుకు? పోర్టు వరకు రావడానికి ఎన్ని సరిహద్దులు ఉన్నాయి? 1 కోటి ఇండ్లు గడప దాటాలి, ఆ తర్వాత రేషన్ డీలర్ స్టాఫ్లు దాటాలి, తర్వాత లోకల్ పీపుల్ దాటాలి, తర్వాత జిల్లా సరిహద్దులు, నియోజకవర్గ సరిహద్దులు, నేషనల్ హైవే సరిహద్దులు దాటి ఇన్ని సరిహద్దులు దాటి పోర్టుకు వస్తుంది. ఇన్ని సరిహద్దులు దాటే క్రమం ఎవరిది? మన ప్రభుత్వమే కదా. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి సొంత పార్టీకి చెందిన మనోహర్ గారే కదా. ఇంకొక మాట కూడా చెప్తాను. ఈసారి రైతు ప్రజలు, వైట్ కాలర్ ప్రజలు ఎందుకని రైస్ వాడట్లేదు? ఎందుకు వాడట్లేదంటే ఇడ్లీకి దోశలు తప్ప ఎందుకు వాడట్లేదంటే నాణ్యతలో ఏదో లోపాలు ఉన్నట్టే కదా లెక్క. డెఫినెట్ గా ప్రభుత్వం మిల్లర్స్ నుంచి కదా కొంటా ఉంది. కొని రేషన్ పౌర సరఫరా శాఖ కదా వస్తుంది. ఆ కొనేది ఎవరు? ప్రభుత్వం కదా. కోసం నాకు తెలిసి ఇప్పుడు 40 రూపాయలు ఎంతో కొంటున్నారట కిలో. దాదాపు 50 రూపాయలు పెడితే ఫస్ట్ క్లాస్ రైస్ వస్తా ఉంది. నేనైతే 50 రూపాయలు పెట్టే కొంటా. అవును, 40 రూపాయలకి నీ కోట్ల టన్నులు, లక్షల టన్నులు బియ్యం కొంటున్నప్పుడు 40 రూపాయలకి ఈజీగా వస్తుంది కదా ఫస్ట్ క్లాస్ రైస్. మరి ఈ కొనుగోలు దగ్గర నుంచే తప్పులు జరుగుతుందని అర్థం అవుతుంది. కాబట్టి కొనుగోలు ఎవరు చేస్తున్నారు? సప్లై ఎవరు చేస్తున్నారు? సరిహద్దులు ఎవరు దాటిస్తున్నారు? యాక్షన్ లోకి వెళ్లాల్సిన వాళ్ళు పోర్టులోకి వెళ్ళిపోయి ఇంకా సంతోషం. ఆ దక్షిణాఫ్రికా కాడికి మీకు ఊరు తెచ్చిచ్చారని అడగల, సంతోషం. ఆ దక్షిణాఫ్రికా కొలంబియాకు వెళ్ళి ఈ బియ్యం మాది, ఎవరు తెచ్చారో ఆధారాలు చెప్తే అరెస్ట్ చేస్తామని చెప్పలా. నెక్స్ట్ అది చేస్తారేమో. కాబట్టి మీ పరిధిలో ఉన్న ఇష్యూ పరిస్థితి ఇది ఒక రోజు బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు పోర్టుకెళ్ళే ఇష్యూ చేసినాడు, ఆ రోజు వరకు కొంచెం బాగానే ఉంటుంది. మెల్లిమెల్లిగా ప్రజలకు కూడా అర్థం అవుతుంది. ఇది అయ్యో బాబు పోర్టు వరకు ఎందుకు, మన ఊర్లో జరుగుతుందని అడ్డుకోలేడా? ముఖ్యమంత్రి, ప్రధాన ముఖ్యమంత్రి కదా, వీళ్ళు చేసి మళ్ళీ జగన్ కంట కడతారేంది? జగన్ గారు తప్పు చేస్తుంటే విచారణ చేసి యాక్షన్ తీసుకోండి, ఎవరొద్దన్నారు? అది ఎప్పుడుది 6 నెలల ముందు సమస్య. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన సప్లై ట్రాన్స్పోర్ట్ రైస్ ఇప్పుడు ఉంటుంది అసలు ఇప్పుడు జరుగుతున్న 6 నెలలు వచ్చే వరకు 6 నెలలు వచ్చేంత వరకు కాబట్టి 6 నెలల్లో మనం ప్రభుత్వం చెప్తుంటే సప్లై అయిందే ఉంటుంది సహజంగా. కాబట్టి యాక్షన్ తీసుకోండి, సమస్యను పరిష్కరించండి. దానికి కూడా అధికారులు తప్పంటే ఇప్పుడు అధికారులు చేయండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పమను, కలెక్టర్ని ఎస్పీలకి ఒక ఆర్డర్ ఇవ్వమను, మరుసటి రోజు నుంచి లోపలేస్తారు అందరినీ. ఇన్ని 40-50 ఒక గంట సేపు ఉపన్యాసంలో నేను 50 నిమిషాలు జాతిని ఉద్దేశించి మొత్తం మాట్లాడేసి చివరి 10 నిమిషాలు ఏం మాట్లాడినారు? మాది పొలిటికల్ గవర్నెన్స్, మా ఎమ్మెల్యే చెప్పినట్టేనని చెప్పినారు. మీ ఎమ్మెల్యేలు చెప్పినట్టు ఏమంటే ఇంక మళ్ళీ అది పనిచేసేది. కాబట్టి కలెక్టర్లు పనిచేసేది ఏమంటది అంటారా? అంతే కదా. ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్, మీరు ఒకసారి ఉద్యోగం వస్తే 30 ఏళ్ళు ఉంటారు, మేము మళ్ళీ ఎన్నికల్లో ప్రజల దగ్గర పోవాలి, మా ఎమ్మెల్యేలు చెప్పినట్టు వినండి అని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే, మంత్రులు బెల్లేసుకోకపోతే టీ కాఫీ ఇచ్చి కూర్చొని పెట్టి పసుపు బెల్లేసుకోపోతే ఆయన మాట్లాడా. ఇవన్నీ మాట్లాడేసిన తర్వాత అధికారులు స్వతంత్రంగా ఆడ పనిచేస్తారు. స్వతంత్రంగా పనిచేయమని కలెక్టర్లకి, ఎస్పీలకి ఒక వాస్తవంగా నిజాయితీగా చెప్పమనండి, మొత్తం తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మీ మీద పడతారు. అంతే కదా. అయితే ఇక్కడ ఈ పాయింట్, ఇప్పుడు రేషన్ బియ్యం అనేది ఒక ఏపీకే వచ్చేది కాదు కదా, దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి కేంద్రం ప్రమేయం ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్రం వాళ్ళు ఇచ్చేటువంటి సబ్సిడీతోనో లేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి సరఫరాతో కూడా కేంద్రం మొత్తంలో నడుస్తూ ఉంటుంది. దీని మీద కేంద్రానికి సంబంధించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా దీని మీద స్పందించారు. దానికి సంబంధించి అంటే ఎక్కడా కూడా కొన్ని లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ జరిగే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తూ వచ్చారు. సో దాన్ని కూడా నిన్న జగన్ గారు ఒక మాటలో కూడా చెప్పారు, దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి అంశాన్ని మీరు ఎందుకు ఒక రాష్ట్రంలోనే సీజ్ ద షిప్ అని చెప్పేసి తీసేసి డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతున్నారు అనేది కూడా ఆయన మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్ కూడా కరెక్ట్ గా చేయలేదు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ ఈ 6 నెలల కాలంలో ఏ టాపిక్ నైనా, ఏ ఇష్యూ 1 మంత్ నడిపారా? వీళ్ళు కంటిన్యూగా 1 మంత్ అని నడిపినారా? ఒక టాపిక్ తీసుకొని, ఇప్పుడు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఆదాని వాళ్ళు లంచం ఇచ్చారు, మాట్లాడేసినారు. ఆయన పరువు నష్టం దావేసి అందరూ గమనైపోతున్నారు, ఎవరు మాట్లాడరు, ఆ మీడియా మాట్లాడరు. ఏ టాపిక్, శ్రీవారి లడ్లు,
సిబిఐ వేసేంత వరకు ఫినిష్ అయిపోయింది. అంటే ఏ టాపిక్ నైనా తీసుకొని దాన్ని తెగేదాకా లాగాలి. అంటే ఒకటి తేల్చాలి. ఇప్పుడు అప్పులు తేల్చేసేయండి. 14 ఏంది, 10 ఏంది, 670 ఏంది, 6 నెలలు అయ్యి ఒక ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఒక ఫుల్ బడ్జెట్ పెట్టిన తర్వాత అది ఇంకా కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ ఏంటంటే అప్పు ఎన్ని రకాలు ఉంటాయి? 2-3 రకాలు ఉంటాయి. ఒకటి మనం డైరెక్ట్ గా బడ్జెట్ అప్పులు, బడ్జెట్ అనుమతి లేకుండా ప్రభుత్వ అనుమతితో వివిధ డిపార్ట్మెంట్లు తీసుకునే అప్పులు, మూడోది బకాయిలు. 3 ఒక లెక్కే చెప్పేసేవచ్చు కదా అధికారికంగా ఎంత ఉందని బడ్జెట్ లోనే. దానికి రోజుకు ఒక లెక్క చెప్పడం ఏంది? ఒక పక్క 6,70,000 కోట్లని ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బకాయిలు చాలా ఉన్నాయి, అన్ని కలిపి ఒకసారి చెప్పవచ్చు కదా ఇదే లెక్క అని. చెప్పకుండా బుద్ధిపుట్టినప్పుడల్లా మాట్లాడుకుంటా ఉంటే ఎవరు చులకన అవుతారు? కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఈసారి చేసిన తప్పేంటంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం మాత్రమే కాదు, ఏ టాపిక్ ని కూడా తెగేదాకా లాగట్లేదు. తెగేదాకా లాగి తేలుతుంది. ఇప్పుడు బోట్లు కుట్రపూరితంగా ప్రకాశం బ్యారేజ్ ని కూల్చేయడం కోసం జగన్ వెళ్ళారు. దాన్ని నిరూపించవచ్చు కదా మన చేతులు. అది ఆ కుట్రలో ఎవడో ఒకడు భాగస్వాములు చేసి శిక్షిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు కదా, ఇట్లాంటి దుర్మార్గులా వీళ్ళ పార్టీలో ఉండేదని. దేన్నైనా ఇప్పుడు రేషన్ బియ్యం నాకు తెలిసి ఇది కూడా ఎక్కువ రోజులు నడపరు, 6 రోజులు నడుపుతారు, మళ్ళీ మూసేస్తారు. ప్రతి దాన్ని దేన్నైనా సరే ఒక టాపిక్ తీసుకుంటే దాన్ని తాడో పేడో తేల్చేంత వరకు లాగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరో ఒకరు బాధ్యులు అవుతారు. మీరు ఏ టాపిక్ ని మార్చుకుంటారు? కేవలం బురజల్లే పని చేస్తానంటే మీరు ఒకరు బురజల్తాను, ఆయన మీరు ఒకటి చల్లితే 4 చల్లుతారు. అధికారంలో ఉండే వాళ్ళకన్నా ఎసులుబాటు ప్రతిపక్షానికి ఎక్కువ ఉండే, ఎక్కువ మారితే ఎంక్వైరీ చేసుకోబోయా అంటారు. అధికార పార్టీ వాడు ఆరోపించేసి ఎంక్వైరీ చేసుకోబోని నువ్వు అడగాలి. అంటే అధికార పార్టీకి ఆరోపణలు చేసే టైం కాదు, ఆరోపణలు చేసేదానికి అలవాటు పడుతుంది తెలుగుదేశం పార్టీ అనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే. ఓకే. సో ఇంకోటి సార్, ఈ మంత్రివర్గానికి సంబంధించినటువంటి విస్తరణ కావచ్చు, అలాగే రాజ్యసభకు సంబంధించినటువంటిది కూడా కావచ్చు. ఇప్పుడు అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళే కాబట్టి వాళ్ళని మళ్ళీ పేర్లు మార్చి ఒకరు బీజేపీలోకి, ఇద్దరు టీడీపీలోకి వెళ్ళారు. ఏంటి నాగబాబుకి మంత్రి పదవిలోకి స్థానం ఇవ్వడానికి రాజకీయంగా అది అంటే ఆయన ఆ క్యాపబిలిటీ ఉన్న పర్సనా లేదనేది పక్కన పెడితే ఆయనకి స్థానం ఇవ్వడానికి వెనక ఒక రాజకీయ వ్యూహం ఉందని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజ్యసభ నుంచి వెళ్ళి అక్కడి నుంచి ఆయన కేంద్ర మంత్రి అవుతారనేది కూడా ఒక రూమర్ నడుస్తుంది. మంత్రివర్గానికి సంబంధించి నాగబాబు ప్రమేయం ఏముంటుంది? ఈ పవన్ కళ్యాణ్ కేంద్రంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ రెండింటి మీద మీరు సమాధానం చెప్పాలి. అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి వెళ్తాడా లేదా చివరి పాయింట్ ఇచ్చినప్పుడు నాకున్న అవగాహన మేరకు వెళ్ళడు. పొలిటికల్ గా ఆయనక, ఎందుకంటే ఒకసారి రాష్ట్ర సరిహద్దులు దాటాడంటే ఆయన సొంత భూములు వదిలేనట్టే ఆంధ్రప్రదేశ్ ఆడికి పోతాడంట. గ్రౌండ్ వదిలేసి క్రికెట్ ఆడితే ఎట్లా ఉంటుందో అట్లుంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఆయన ఢిల్లీ పార్లమెంట్ రాజకీయాలకు వెళ్ళాడంటే జనసేన తన అత్యుత్వాన్ని కోల్పోయినట్టు. ఒకరు పోవచ్చు నాకు తెలియదు, కానీ అలాంటి పొలిటికల్ స్టెప్ తీసుకుంటే అది జనసేనకి నష్టం. బట్ ఏం చేస్తారో ఆయన ఇష్టం. రెండో పాయింట్ ఏంటంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం నేను పెద్ద తప్పట్ను. ఎందుకంటే ఆయన సోదరుడని అంటారు కానీ కులం మాట్లాడచ్చు, కానీ ఆయనకి ఎలిజిబిలిటీ ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచి పార్టీలో ఉన్నాడు, ఆయన మంత్రివర్గానికి అర్హుడు, దాని ఎవరు కాదనరు. కానీ ఇచ్చిన పద్ధతి చూసిన ఇచ్చారో లేదో మనకు తెలియదు, నా సమస్య అది. ఇప్పుడు ఏం చర్చ వస్తా ఉంది, ఇంకొక నలుగురిని తీసేస్తారంట అని చర్చ వస్తా ఉంది. అంటే మంత్రివర్గంలో పలానా వాళ్ళు తీసుకుంటారని ఎప్పుడు చెప్పాలి? రేపు తెల్లారితో కూడా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. ఎట్లా 25 మంది ఉండొచ్చు, ఇంకొక ఖాళీ ఉంది కాబట్టి నేరుగా గవర్నర్ గారికి ఇంటిమేషన్ ఇస్తే ఒక టైం ఇస్తాడు, నేరుగా గవర్నర్ ఆఫీస్ లో కూడా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. కానీ ఎందుకు అనౌన్స్ చేసి మళ్ళీ మంత్రివర్గ విస్తరణ అంటారు? మంత్రివర్గ విస్తరణతో అంటే ఇంకొక 3-4 పక్కన పెట్టి కొత్త వాళ్ళని చేర్చుకుంటాడు అనేది నిజమైతే మాత్రం ఇదే 6 నెలల సంవత్సరం అవుతుంది ఈ మంత్రి పదవి ఇవ్వడానికి. ఎందుకంటే లాజిక్ అదే, ఇవన్నీ సెట్ చేసుకోవాలి కదా. నిజంగా ఇచ్చేది అనుకుంటే అనౌన్స్ ఎందుకు చేయాలి? ఇప్పుడు రేపు తెల్లారితో ఇచ్చేటువంటి అనౌన్స్మెంట్ ఎందుకు చేయాలి? నేరుగా గవర్నర్ చెప్పేస్తే ఆయన ప్రమాణ స్వీకారం పిలిచేస్తారు కదా. దట్టు ఎవరో రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. దట్టు ఆయన ఎమ్మెల్యే ఎంపీ కూడా ఎమ్మెల్యేన్సీ కావాల్సిన అవసరం కూడా లేదు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలలోపు ఉభయ సభలో ఏదో ఒక సభకు నామినేట్ కావచ్చు. అసెంబ్లీకి కావడం కష్టం, ఎందుకంటే అసెంబ్లీకి కావాలంటే ఒక రాజీనామా చేయాలి, మళ్ళీ కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెట్టాలి. కానీ శాసన మండలి మన చేతిలో ఉండే పని కాదు, ఈజీగా ఇచ్చేవచ్చు. కాబట్టి ఆ అన్ని వెసులుబాట్లు ఉన్న వెంటనే ఇవ్వకుంటే కొంత టైం తీసుకుంటారు అనిపిస్తుంది. కాకపోతే కొంత ఒత్తిడికి గురవుతాను తెలుగుదేశం అంతా అనిపిస్తాం. ఎందుకంటే ఇంతవరకు భారత రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకి మంత్రి అవుతారు కదా, ఆ మంత్రి అవుతారన్న విషయాన్ని గవర్నర్ చెప్తారు, మేము టైం అని. గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తారు, ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ చేసేది కూడా గవర్నరే. అవును, ముఖ్యమంత్రి శాసనసభ పక్షం ఎన్నుకుంటుంది, వారికి సలహా వాళ్ళకి చెప్తుంది, మేము ఎన్నుకున్నామని వాళ్ళకి చెప్తుంది, ఆయన పరిశీలించి
వాళ్ళకి మెజారిటీ వచ్చి లేదు. కొన్ని సందర్భాలు ఆయన మీద కేసులు ఏదైనా ఉన్నాయి, ఆయన ప్రవర్తన వాటిపైన ఏదైనా అభ్యర్థులు ఉంటే కొన్ని రోజులు ఆగొచ్చాయి. అవసరమైతే దాన్ని చెప్పొచ్చు వాళ్ళ ఎమ్మెల్యేలకి ఈ పైన ఇట్లాంటి ఇల్లీగాలిటీ కేసులు ఉన్నాయి, ఏరే వాళ్ళు పెట్టుకోమని చెప్పొచ్చు. అంత అధికారాలు గవర్నర్కి ఉంటాయి. కాబట్టి గవర్నర్ తను అనుకున్న పెట్టలేడు కానీ పెట్టే వాళ్ళకి శల్య పరీక్ష పెట్టదు. కాబట్టి అట్లాంటి సాంప్రదాయం ఉన్న దేశంలో ఆయనకి చెప్పకముందు కానీ ఈయనకి చెప్పడం అంటే ఆయన ఏదో అవమానించారని నేను అన్నాను. కానీ ఈయన చెప్పడం అంటే ఒక పొలిటికల్ అస్యూరెన్స్. నాగబాబు గారికి అంటే రాజ్యసభ బీజేపీ కోటి ఇచ్చినారు, తెలుగుదేశం 2 తీసుకున్నారు, మధ్యలో మనం ఎవరు అనే ధోరణి జనసేన రావాలని కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి జనసేన శ్రేణులకు మేము నాగబాబు గారికి ఇవ్వబోతున్నాం అని చెప్పడం ద్వారా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పొలిటికల్ గా వీక్ స్టెప్. ఎందుకంటే అంత అవసరం ఉంది, చెప్పచ్చు కదా పవన్ కళ్యాణ్ గారికి, సరే నెక్స్ట్ మంత్రివర్గం ఇస్తారనో లేకపోతే ఇంకొక నెలకో 2 నెలకో నాగబాబు గారిని మీరు చెప్పినట్టు తీసుకున్నారు అని చెప్పేస్తే సరిపోతుంది కదా. ఒక లెటర్ ప్యాడ్ మీద ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏదో పరస్పర అనుమానం, పరస్పర ఒత్తిడి, ఈ మొత్తం ఒత్తిడిలో బీజేపీలు సక్సెస్ అయిపోయారు. ఒక రాజ్యసభ సీట్ తీసుకొని ఏ కష్టం లేకుండా తీసుకున్నారు, ఈయన తీసుకున్నారు. కాబట్టి తెలుగుదేశం కొంత ఒత్తిడికి గురవుతోంది, వాళ్ళు కొంత ఒత్తిడి చేయడంలో కొంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారని అనిపిస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ నాకు ఒకటి, ఇప్పుడు బీజేపీ చాలా పీస్ఫుల్ గా వాళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యేలో లేదంటే వాళ్ళకి రావాల్సిన శాఖలను తీసుకుంటుంది, ప్రశాంతంగా వాళ్ళు రాజకీయం చేసుకుంటున్నారు. ఇక్కడ జనసేన కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన మాట్లాడే విధానాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యేల మీద లేదంటే మంత్రులకు సంబంధించిన వ్యవహారాల మీద ఆయన మాట్లాడేటువంటి కామెంట్లు కూడా కొంత సంచలనంగా మారుతున్నాయి. కానీ ఎక్కడా కూడా టీడీపీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, టాప్ ప్లేయర్లో ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, ఎక్కడా కూడా చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే వీళ్ళతో ఉంటేనే మనకు సేఫ్ అనే భావనలో ఉండి సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారా, లేదంటే ఈ వివాదాలు వద్దు, ఈ రాజకీయాన్ని ఇలానే కొనసాగించాలని చెప్పేసి సైలెన్స్ మెయింటైన్ చేస్తారు? ఎందుకంటే అంత ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి ఒక పార్టీ, అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ బీజేపీకి జనసేనకి సంబంధించి ఇంత డౌన్ అవ్వడానికి కారణాలు ఏంటి? దాదాపు 130+ ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అవును తెలుగుదేశం పార్టీ. 2014 నుంచి 19 వరకు ఇదే కాంబినేషన్ అధికారంలో ఉంది. కాబట్టి జనసేన ఇప్పుడు మంత్రివర్గంలో లేదు, అవును బీజేపీ ఉంది, ఇప్పుడు ఉంది, అది ఒకటే తేడా. ఇప్పుడు 24 వచ్చేసరికి ఏమైందంటే అదే గ్రూప్ అయినా అంతకన్నా తెలుగుదేశం బలంగా ఉంది. ఆ రోజు 105, 110 లోపే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు 105 దాకా ఉన్నారు. కానీ ఈ రోజు 130 చిల్లర ఉన్నారు. అంటే 2014 నాటికన్నా బలపడి 2014 పవర్ఫుల్ కన్నా ఇంకా బలహీనపడడం ఏంటి తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ ఆశ్చర్యం వేస్తుంది. అంటే 2014 నుంచి 19 వరకు బీజేపీ జనసేన ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో ఉన్నారు. వీళ్ళు అడగడం, వాళ్ళు పరిశీలించి ఇవ్వడం, అది తెలుగుదేశం ఇచ్చే పరిస్థితిలో వీళ్ళు అడిగే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారా అనిపిస్తుంది. పాయింట్ ఏంటంటే ఇక్కడ బీజేపీ జనసేన వాళ్ళు కంఫర్ట్ మామూలుగా ఎప్పుడు మిత్రపక్షాల అధికారం వచ్చిన తర్వాత పెద్ద పార్టీకి చిన్న పార్టీ బలైపోతాయి. అంటే పెద్ద పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం, బీజేపీ దేశంలో పెద్ద పార్టీ, ఆంధ్రప్రదేశ్ చిన్న పార్టీ. కానీ తెలుగుదేశానికి ఈ 2 పార్టీలు భయపడాల్సిన పరిస్థితి, బలవలసిన వాతావరణం ఉండే రోజుల్లో రివర్స్ లో వీళ్ళు ఒత్తిడికి వాళ్ళ గురవుతున్నారు. ఈ ఒత్తిడి రాజకీయాలు వీళ్ళు ఎంత ఎక్కువ చేస్తే, వాళ్ళు ఎంత దానికి అవకాశం ఇస్తే, లోపల ఏం జరుగుతుంది కదా, బయటికి ఏం పిల్లర్స్ వదులుతాం అనేది రాజకీయాల్లో ముఖ్యం. లోపల మీరు ఎంత మంచిగా ఉండొచ్చు, ఏం సిగ్నల్స్ ఇస్తారని ముఖ్యం. ఇదే సిగ్నల్స్ కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ గారు కావచ్చు, ఒత్తిడి చేసే పరిస్థితిలో ఉన్నారని, ఆ ఒత్తిడికి వాళ్ళు కొంత లోన్ అవుతున్నారని అనేదే గానీ కంటిన్యూ మెసేజ్ అయితే తెలుగుదేశం పార్టీ రాజకీయంగా బలహీనపడుతుంది. బహుశా అది మనకు సోషల్ మీడియాలో కనిపిస్తాం. ఎందుకంటే స్వేచ్ఛ ఉంది కదా, పార్టీ నాయకులు చెప్పలేదు, కానీ వీళ్ళకి స్వేచ్ఛ ఉంది కాబట్టి సోషల్ మీడియాలో రాసేస్తున్నారు. ఇదేం కర్మ, వాళ్ళు డిమాండ్ చేయడం ఏందో, మనం ఇవ్వడం ఏందో, మనం రాజీనామా చేయించడం ఏందో, వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చేయడం ఏంటో, అదే కృష్ణయ్యకి ఇవ్వడం, మళ్ళీ అందులో సీనియర్లు అందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు కదా. సహజం కదా, ఒత్తిడికి గురవుతున్నారనే భావన క్రమేణా పెరిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అది రాజకీయంగా నష్టం వస్తుంది. ఓకే ఓకే ఎందుకు ఈ 3 రాజ్యసభ సీట్లకు సంబంధించి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఏదో ప్రస్తావన కోసం రాజ్యసభలో పెట్టుకున్నారు అనిపిస్తుంది, కానీ ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించి సీనియర్లు పెద్ద పెద్ద గతంలో పనిచేసినట్టు వాళ్ళు కావచ్చు, ఇటీవల యనమల లాంటి వాళ్ళు లేదంటే అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు కొంతమంది కూడా బయటకు అంటే ఇండైరెక్ట్ గా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ అశోక్ గారు ఇక్కడ ఏమవుతుందంటే అసలు ఆ ఎత్తుగడ వేసుకోవడం వాళ్ళు చేసిన తప్పు. ఇప్పుడు రాజ్యసభలో తెలుగుదేశానికి వచ్చిన నష్టం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలిలో అయితే అవసరం వాళ్ళకి, ఎందుకంటే శాసన మండలిలో ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అధికారుల చేతిలో ఉన్న ఆడ ప్రతిపక్షం అప్పర్ హ్యాండ్ లో. ఇప్పుడు రాజ్యసభలో మీరు 10 మంది ఉన్నా మీరు చేసేది ఇవాళ బీజేపీ మద్దతు ఇవ్వడం తప్ప, వైసీపీ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఏమన్నా ఇష్యూ చేస్తా ఉందా? బీజేపీకి సానుకూలంగా ఉన్నారు తప్ప బిల్లుల విషయంలో రాజకీయంగా ఉండరు, బిల్లుల విషయం సానుకూలంగా. అట్లాంటప్పుడు మీరు అదనంగా
ఇప్పుడు రాజ్యసభలో సీట్ ఉన్నంత మాత్రం మీకు వచ్చేది కూడా ఏమీ లేదు. ఓకే. వైసీపీకి పోయేది కూడా ఏమీ లేదు. అట్లాంటి సిచ్యువేషన్ లో పార్టీ ఫిరాయింపులకు కొత్త భాష్యం చెప్తా డైరెక్ట్ తీర్చుకుంటే చెడ్డ పేరు వస్తుంది అంటే రాజీనామా చేసిన వాళ్ళే మళ్ళీ గెలిపించారు. దీనివల్ల ఏమొస్తుంది? మీరు ఏం సార్ ఒకటి వాళ్ళందరి దగ్గర ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు అంటే చెడ్డ పేరు అయితే వస్తుంది. నిజానిజాలు తర్వాత ఇష్యూ. అవును, ఊరికే రాజీనామా చేయరు కదా, ఊరికే రాజీనామా చేసి మీ పార్టీకి రారు కదా. ఇప్పుడు బేదా మస్తాన్ రావు గారు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీతో ఉన్నాడు, రాజ్యసభ ఉంది, మీతో వచ్చిన అదే రాజ్యసభ సీటు, అదనంగా ఆయనకు వచ్చేది ఏముంది అంటే పవర్ లో వస్తే ఏదో ఆశ చూపించారు మీరు అని చెప్పడమే కదా దాని అర్థం. ఇది చెడ్డ పేరే కదా. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా చెడ్డ పేరు, ఇప్పుడు మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ఎలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ ఇచ్చిన కృష్ణయ్య గారు లాంటి వాళ్ళకి పిలిచిస్తే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు ఈయన మోసం చేసినారు అనుకుంటారు తప్ప వీళ్ళు వాళ్ళని మోసం చేశారు అనుకోవట్లేదు. కాబట్టి ఈ ఎపిసోడే రాంగ్. ఒక్కసారి రెండో మూడో కాలు అయితే బీజేపీ గమ్ముంటుందా, జనసేన గమ్మునుంటుందా? కష్టం మీదే కావచ్చు, కానీ ఒకసారి వచ్చిన తర్వాత నా వాట అయింది అంటారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తెలుగుదేశం మద్దతు లేకపోతే ఒక ఎమ్మెల్యేనే గెలవగలదా? కానీ విష్ణుకుమార్ రాజు గారు మొన్న నిన్న చూశాను, మీ పార్టీ మీరు మంత్రి పదవులని చెప్పుకుంటా ఉంటే మేము మా పరిస్థితి ఏంది, మాది కూడా ఒక పార్టీ అని గుర్తించండి డైరెక్ట్ గా మాట్లాడాడు ఆయన అసెంబ్లీలో. గుర్తించండి మాట్లాడుతున్నారంటే నా పాయింట్ ఏంటంటే సొంతంగా తెలుగుదేశం లేకుండా గెలవలేని పార్టీ టోన్ పెరుగుతా ఉంది. ఎందుకు పెరుగుతా ఉంది? మీరు మంత్రివర్గం అనేది టచ్ చేశారు కాబట్టి మా పరిస్థితి ఏంది అన్నారు ఆయన. అవును, టచ్ చేయకుండా అడుగుంటాడు. రాజ్యసభ సీట్లు టచ్ చేసి ఒక 3 రెడీ చేసి పెట్టున్నారు కాబట్టి మాకు ఓటు ఇవ్వండి అన్నారు. మీరు గమ్మున ఉంటే గమ్మున ఉండేవాళ్ళు కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ తొందరపాటి నిర్ణయాలు, అవసరమైన రాజకీయాల వల్ల చెడ్డ పేరు, మరియు వాళ్ళ మిత్రపక్షాలకు ఒక్కోటి వాళ్ళకి ఇచ్చుకుంటూ బలం చేయకూడదు. జనసేన మంత్రులు 4 అవుతారు. రెండోది నాగబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు లాగానే కొంచెం ఫెరోషియస్ గా ఉంటాడు. అవును, ఆయన కూడా ఇట్లా ఈయనకి తోడు ఆయన కూడా కొన్ని ప్రకటనలు చేశాడు అనుకోండి దేశాన్ని ఉద్దేశించి, అది ఎవరికి నష్టం? కాబట్టి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఎత్తుగడలే ఆ పార్టీకి నష్టం చేస్తుంది. ఓకే, కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లుని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన వస్తూ ఉంది. ఇటీవల నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా అమిత్ షా చాలా కీలకంగా మాట్లాడారు దీనికి సంబంధించి. ఖచ్చితంగా ఈ ఏడాదిలో అంటే ఈ 5 ఏళ్ల లోపే జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఒక ప్రక్రియను అయితే తీసుకొస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏంటి దీనికి ముందడుగు పడే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారా? ముందడుగు పడితే ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది బీజేపీకైనా ఇటు అపోజిషన్స్కైనా? అంటే జమిలీ కన్ఫర్మ్ ఎప్పుడు అనేది డేట్ 26 ఎండింగ్ 27 అయితే 29లో వాళ్ళు ఒరిజినల్ లోనే జమిలీగా మార్చుకుంటారా మిగతా రాష్ట్రాలంతా కలిసి మనం చెప్పలేం. జమిలీ అనేది వస్తుంది, ఎప్పుడు అనేది తెలియదు. అయితే ఇక్కడ జమిలీ సంబంధించి ఒక అనుమానం ఏమొస్తుందంటే ఆ బిల్లు పాస్ కావాలి కదా 2/3 మెజారిటీతో అనేది కాంప్లికేటెడ్ గా ఉంటుంది. నిజమే, రాజ్యసభలో 2/3 మెజారిటీ లేదు, లోక్సభలో 2/3 మెజారిటీ వాళ్ళకి లేదు. ఇక్కడ ఏమనుకుంటారంటే ఎన్డీఏ ఓట్లు, బీజేపీ ఓట్లు ఇండియా అనేది ఏదో మాట్లాడుతున్నారు. ఇది రాంగ్ లెక్క. ఇప్పుడు దాకా జమిలీ ఎన్నికల్లో ఎన్డీఏకి 2/3 మెజారిటీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ ఎన్నికలు పెట్టేదానికి పాజిటివ్ ముందుకు వచ్చి 28లోను 27లోను పెడతారని చెప్పి ముందుకు వచ్చారు అనుకోండి, సమర్థించడా? రెడీగా ఉన్నాడని చెప్పాడు. ఎందుకు అంటే ఆయనకేం జమిలీ అనే దేశం ఒకే దేశం అది కాదు. ఇంకో 2 ఏళ్ళ ముందు వస్తే మనం 2 ఏళ్ళ ముందే అధికారంకి వస్తామని ఆశ, నమ్మకం. ఇది ఆయన స్ట్రాటజీ. ఇక్కడ బీఆర్ఎస్ కూడా తెలంగాణలో మళ్ళీ అధికారానికి వస్తానని కాన్ఫిడెన్స్ వచ్చేసినారు. రేపు విల్లు పెడితే మద్దతు తీరా? అంతే కదా. డిఎంకే ఉంది, మామూలుగా అయితే మద్దతే కూడదు. కానీ 20 బహుశా ఇంకో 1.5 year లో ఎలక్షన్ ఉంది. అవును, 2 ఏళ్ళ తర్వాత జమిలీ పెడతాం, ఇంకో 6 నెలలు మీకు పొడగిస్తా ఉన్నారు అనుకోండి, సమర్థించడా? డెఫినెట్ గా ఎవరైనా అపోజిషన్స్ లో ఉన్నారు. ఒక కాంగ్రెస్ కి అదే రాజకీయాలు ఉన్నాయేమో కానీ అదర్ దెన్ ప్రాంతీయ పార్టీలని ఎట్లా ఆలోచిస్తాయంటే ఆ పెట్టే డేట్ నాకు అనుకూలంగా కాదో చూసుకుంటారు. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ కొడుకు అధికారంలోకి వస్తామని నమ్మకం వచ్చేసింది ఆయనకి. 28 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 27లో జమిలీ పెడతానని అనుకోండి, ఆయన ఆనందమే కదా డెఫినెట్ గా. కాబట్టి ఆయన మద్దతు ఇడా. కాబట్టి ఎన్డీఏ పక్షాలకు ఒక లెక్క కూడి ఇండియా ప్రాంతీయ పార్టీలు కూడేసి అందరూ మద్దతీరు, ఇది బండ సిద్ధాంతం. రెండోది తెలుగుదేశం పార్టీ ఉంది, అనివార్యంగా బీజేపీతో బాగుండాలి కాబట్టి మద్దతు ఇస్తే ఇచ్చుకోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించే అవకాశం ఉందేమో. లేదు, ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు డైరెక్ట్ గా, మీరు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండండి, జమిలీ వస్తాయా లేదంటే ఇంకోటి వస్తాయా అనేది కూడా సిద్ధంగా ఉండండి అని ఆయన చాలా సార్లు కూడా చెప్పారు. ఆయన బీజేపీతో తెగతెంపులు తెంచుకోవాలని నిర్ణయించుకుంటే మొదట వ్యతిరేకించే వ్యక్తి ఆయన. జమిలీనా? ఓకే. ఎందుకు నేనైనా వ్యతిరేకిస్తాను చంద్రబాబు గారి ప్రాంతంలో ఉంటే. 29 వరకు నాకు ప్రజలు అవకాశం ఇస్తుంది, 27లోనే పెట్టేస్తే ఏం చేస్తున్నది నేను? ఓకే. కాబట్టి తన రాజకీయ అవసరాలు కూడా చూస్తాడు కదా. కాబట్టి బీజేపీని కొడదాం, వదిలేసి వచ్చేద్దాము అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్.
అసలు ఇదేం అప్పుడు చెప్తాడు అసలు ఇది దేశంలో నియంతృత్వానికి దారితీస్తుంది, అప్పుడు చెప్తాడు ఈ ఫిలాసఫీ. ఇప్పుడు వద్దు బీజేపీతో ఉండాల్సిందే మనం తప్పదనుకున్నా అనుకోండి, తప్పే ఉంది పదాం అంటాడు. ఏమని రాజకీయ నాయకులు మాట్లాడచ్చు. కాబట్టి నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ప్రాంతీయ పార్టీలైనా రాజకీయ పార్టీలైనా పెట్టే జమిలి ఎన్నికల తేదీలు దృష్టిలో పెట్టుకొని నాకు లాభం అనుకున్న పార్టీలన్నీ మద్దతిస్తాయి, నష్టం వచ్చుకున్న పార్టీలన్నీ వ్యతిరేకిస్తాయి వారి శక్తి మేరకు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోదా బీజేపీకి లెక్కలు లేదా, జగన్ ఎప్పుడు పెడితే మద్దతు ఇస్తాడు, డిఎంకే వాళ్ళు ఎప్పుడు పెడితే మద్దతు ఇస్తారు, మమతా బెనర్జీ ఎప్పుడు పెడితే మద్దతు, ఇవన్నీ లెక్కలేసుకుని వాళ్ళు మద్దతు పెడతారు ముందుకి. అంటే వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. 2/3 మెజారిటీ అనేది అసలు ప్రశ్నే కాదు. ఓకే, ఇంకొక పాయింట్, ఈ జమిలీకి సంబంధించి బ్యాలెట్ పేపర్ని తీసుకొస్తే మేము సిద్ధంగా ఉన్నాము, ఈవీఎంలను పక్కన పెట్టేసి బ్యాలెట్ని తీసుకొస్తే మేము సిద్ధంగా ఉన్నాం వీటికి మద్దతు ఇవ్వడానికి అని చెప్పేసి చాలా పార్టీలు, అంటే చిన్న పార్టీలు కావచ్చు, పెద్ద పార్టీలు కావచ్చు, లోకల్ స్టేట్స్కి సంబంధించిన పార్టీలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ ఏంటి, ఒకవేళ జమిలీకి తీసుకొస్తే ఈ ప్రతిపాదనను కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? దానివల్ల ఒప్పుకోరు కాబట్టి ఇప్పుడు వద్దనే దానికి ఇంకో కొత్త మార్గం. బ్యాలెట్ ఒప్పుకోరు కాబట్టి దానికైతే ఇది రాజకీయ మాటలే తప్ప అదేమీ కాదు. బ్యాలెట్ పేపర్ ఒప్పుకునేయడం అవేం ఉండదు. మరి 29 ఎన్నికలు బ్యాలెట్ పెట్టకపోతే ఎన్నికల బహిష్కరిస్తారా? మెయిన్ ఎలక్షన్స్ కాదు కదా. కాబట్టి ఇవన్నీ ఎత్తులు పై ఎత్తుల మాటలు తప్ప దీనికి పెద్ద ప్రయారిటీ ఉంటుందని. మహారాష్ట్రలో ఇప్పుడు చాలా మంది కూడా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు ఎమ్మెల్యేలు, అపోజిషన్, శివసేనకు సంబంధించి కావచ్చు, శరద్ పవార్కి సంబంధించి కావచ్చు, చాలా మంది కూడా వాళ్ళు కూడా ఈవీఎంలకు సంబంధించి ఇంకా పోరాటం చేస్తూనే వస్తున్నారు. నిస్సందేహంగా ఈవీఎంల మీద అనుమానాల్ని కరెక్ట్ పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ గాని తీర్చకపోతే ఓడిపోయిన పార్టీకి అదొక బ్రహ్మాస్త్రం. ఇప్పుడు ఓడిపోయింది, కోపం ఉంది, ఎలక్షన్ కమిషన్ ప్రజల్ని మెప్పు పొందే పద్ధతిలో బిహేవ్ చేయట్లేదు. నేను ఎలక్షన్ లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది నేను అన్నాను, కానీ మనం చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ఆన్సర్ చేసి ప్రజలు వీళ్ళు బాగా ఆన్సర్ చేశారనిపించే పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ బిహేవ్ చేయట్లేదు. చేయనప్పుడు ఏమవుతుంది, ఇదే మంచి అవకాశం కదా, గెలిచి ఓడిపోయిన వాళ్ళు దీన్ని ఎత్తుకుంటారు నెత్తికి, కానీ మొత్తం దీంట్లోనే గెలిచారా మీరు అని చెప్తా ఉంటారు. వాళ్ళు పోయిందేమో, దానికి కావాల్సిన రాజకీయాలు వాళ్ళు చేస్తారు. ఎలక్షన్ కమిషన్ పర్ఫెక్ట్ గా ప్రజలు మెప్పు పొందే పద్ధతిలో ఏమి జరగలేదని నిరూపిస్తే తప్ప అంతవరకు ఓడిపోయిన ప్రతి ఒక్కరు దీని ఒక ఆయుధంగా మార్చుకుని అధికారంలో ఉన్న వాళ్ళపైన ఫైట్ చేస్తారు. అంతే కదా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.